నెంబర్ 2 విడగొట్టడాలు. అంటే విడగొట్టి మాత్రమే మన పని మనం చేసుకోవడాలు. ఇది ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్లు, పాలకులే చేస్తున్నారు. ముఖ్యంగా ఎలా విడగొడుతున్నారు? క్యాస్ట్ల వారీగా విడగొడతారు. ఓసీలని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఈ రిజర్వేషన్ అని, ఆ రిజర్వేషన్ అని, ఇతడు ఓసీ అని, అతడు అదని, ఇలా విడగొట్టి కేసులు చూస్తామన్నమాట. అలాగే నెంబర్ 2 మతాల వారీగా చూస్తాం. క్రిస్టియన్లని విడగొడతాం, లేదంటే ముస్లింలని, సిక్కులని, హిందువులని ఇలా విడగొట్టి చూస్తాం. నెంబర్ 2. ఇక నెంబర్ 3 ప్రాంతాల వారీగా దక్షిణ భారతదేశం అని, ఉత్తర భారతదేశం అని. పోనీ దక్షిణ భారతదేశం వచ్చిన తర్వాత ఆంధ్ర అని, తెలంగాణ అని, మళ్ళీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత రాయలసీమ అని, ఉత్తరాంధ్ర అని, లేదంటే కోస్తాంధ్ర అని, ఇలా ప్రతిదీ కూడా విడగొట్టి 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 ఎక్కడి దాకా విడగొడుతున్నామో తెలుసా? స్త్రీ వేరు, పురుషుడు వేరు అని విడగొట్టి చూస్తున్నాం. ఈ విడగొట్టడంతోనే సమస్య తీవ్రమవుతోంది, జటిలమవుతోంది, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది. ఇలా పూర్తిగా ఇక స్త్రీని పురుషుణ్ణి వేరు చేసేసి విడగొట్టిన తర్వాత ఇంకేం సమాజం, ఇంకేం ప్రకృతి, ఇంకేం ముందుకు వెళతాం, ఇంకేం భవిష్యత్తు? విడగొట్టడంతో పాలకులు ఆడుతున్న గేమ్లో భాగమే ఈ విడగొట్టడం. అన్ని రకాలుగా క్యాస్ట్ల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, ఆఖరికి జెండర్ల వారీగా కూడా విడగొడుతూ ఉండడం అనేది చాలా భయంకరమైన సమస్య. మళ్ళీ ఇదే ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి, ఈ దేశం జీడిపిలో ఈ స్థాయిలో ఉన్నాం, మేము జీడిపిలో ఇక్కడ ఉన్నామని మాట్లాడుతూ ఉండే ఇదే ప్రభుత్వాలు, ఇదే గవర్నమెంట్లు, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లు కావచ్చు, ఇదే ప్రభుత్వాలు జీడిపిలో అక్కడున్నాం ఇక్కడున్నామని చెబుతారు కదా. ఎవరు నెత్తినేసి కొట్టుకోవడానికి ఈ జీడిపిలు, లేదంటే ఈ ఆర్థిక బలాలు, ఈ డబ్బులు? స్త్రీ పురుషులే వేరైపోయిన తరువాత, విడగొట్టుకుంటున్న తరువాత, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని భయంకరంగా పెంచుకుంటుంటే ఇంకెక్కడ జీడిపిలు, ఇంకెక్కడ కుటుంబ వ్యవస్థలే నిర్వీర్యం అయిపోతుంటే మీ జీడిపిలు ఏం చేసుకోవడానికి, మీ డబ్బు ఏం చేసుకోవడానికి, మీ రాజ్యాలు, రాజ్యాధికారాలు ఏం చేసుకోవడానికి?